హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వారెట్. ఈ మధ్య బాలీవుడ్లో కాల్పుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మొన్న ఈ మధ్య సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడి, ఆయన్ని చంపేస్తామని బెదిరింపులు మనందరికీ తెలిసిందే. అలాగే సాయిఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి దుండగులు చొరబడ్డం, ఈ వార్తలతో బాలీవుడ్ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిపోతుంది. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఇంటి ముందు కాల్పుల కలకలం రేపుతున్నాయి. అయితే ఆమె ఎవరో కాదు, బాలీవుడ్ అందాల భామ దిశా పటాని. ఈ షాకింగ్ ఇన్సిడెంట్ ఉత్తరప్రదేశ్లోని బరేలీలో జరిగింది. సెప్టెంబర్ 12 ఉదయం సుమారు 3 నుంచి 4 గంటల మధ్య బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దిశా పటాని ఇంటి ముందు 6 నుంచి 7 రౌండ్లు అయితే వేశారు. ఇక ఇందులో కాల్పులు కూడా జరిపారు. అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. కానీ ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ కాల్పులకు కారణం దిశా సోదరి ఖుష్బూ పటాని ఇన్స్టాగ్రామ్లో జూలైలో పోస్ట్ చేసిన కామెంట్సే. ఆమె హిందూ సాధులైన ప్రేమనంద్ మహారాజ్ అలాగే అనిరుద్ధాచార్య మహారాజ్ పై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిందని అర్థమవుతుంది. ఇది లైవ్ ఇన్ రిలేషన్షిప్స్ గురించి అనిరుద్ధాచార్య వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఆమె కొన్ని కామెంట్స్ చేసింది. దాంతో కొందరు ఆగ్రహించి ఈ పని చేశారని అర్థమవుతుంది. కాగా ఈ కాల్పులు జరిగిన సమయంలో దిశ తల్లిదండ్రులు, తండ్రి జగదీష్ పటాని రిటైర్డ్ డిఎస్పీ, ఇక దిశ సోదరి ఖుష్బూ ఇంట్లోనే ఉన్నారు. దిశ ముంబైలో షూటింగ్ లో ఉండడంతో ఆమె అక్కడ లేదని అర్థమవుతుంది. ఇక గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రాడ్, రోహిత్ గోధారా గ్యాంగ్ సభ్యులు వీరేంద్ర చారణ్, మహేంద్ర శరణ్ ఫేస్బుక్ పోస్ట్ ద్వారా ఈ కాల్పులు చేసింది తామే అని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. ఇక పోస్ట్లో సనాతన ధర్మానికి అవమానం చేస్తే మరింత తీవ్ర చర్యలు తీసుకుంటాం, ఇది ట్రైలర్ మాత్రమే అని కూడా హెచ్చరించారు. దిశ తండ్రి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఇక దిశ ఇంటి చుట్టూ సెక్యూరిటీ పెంచారు. దాడి చేసిన వారు ఢిల్లీ, లక్నో హైవే ద్వారా పారిపోయారని, ముందుగా రికీ చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.